ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1,000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5 మంది పేదలకు 5,000 రూపాయల చొప్పున వైద్య ఖర్చులకు 25,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు సిద్ధా రాఘవరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో చిక్కాల కిరణ్ కుమార్, కంది మురళి, మల్లవరపు శ్రీనివాసరావు, కొమ్మి శ్రీనివాసరావు, అభిషా హరీష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు శివం శరణాలయంలోని వృద్ధులకు 3 పూట్ల పౌష్టికాహారం అందజేయడంతో పాటు శివం ఫౌండేషన్ సంచార వాహనం ద్వారా నగరంలో అనాథలకు 300 మందికి పైగా అన్నదానం చేశారు.
సేవామూర్తి, మా శివం ఫౌండేషన్కి అన్నదానానికి ఆర్థికంగా అండగా ఉంటున్న మహానుభావుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శివం ఫౌండేషన్ తరపున ఒంగోలు నగరంలో 300 మందికి పైగా అనాథలకు, యాచకులకు పౌష్టికారంగా కూడిన భోజనం ఏర్పాటు చేసి శివం శరణాలయంలోని వృద్ధులకి 50 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా ఆ మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఆనవాయితీ. ఈరోజు శివం ఫౌండేషన్లోని వృద్ధులు వాళ్ళందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయల డబ్బులు ఆర్థిక సాయం కూడా అందజేయడం జరిగింది. భవిష్యత్తులో సిద్ధారావు గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాల ద్వారా మా శివం ఫౌండేషన్ తరపున 10 సంవత్సరం జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయనకి ఆయురాగ్రహాలతో పాటు మనస్ఫూర్తిగా నిన్ను నూరేళ్లు జరపాలని శివం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మాజీ మంత్రివర్యులు శ్రీ సిద్ధారాఘవరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శివం ఫౌండేషన్ తరపున ఈ రోజున చేసిన అన్నదానానికి వారికి నిండు హృదయాలతోటి మేము శివం ఫౌండేషన్ తరపున వాళ్ళకి హార్దిక శుభాకాంక్షలు జరుపుతున్నాం. వాళ్ళు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని, ఈ మొత్తం ఈ ఆయన ప్రజా పరిపాలనలోకి మళ్ళీ రావాలని మేము ఆకాంక్షిస్తూ శివం ఫౌండేషన్. ఈరోజు మాజీ మంత్రివర్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా రాఘవరావు గారు పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం పేదల మధ్యన జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే సిద్ధా రాఘవరావు గారు అనేకమైన అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేపడతా ఉంటాడు. అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఒక 5 మందికి వృద్ధులకి మనిషికి 5,000 లెక్కన 25,000 కూడా సహాయం అందించారు వాళ్ళ పుట్టినరోజు తరపున. ఈ నిరుత్సాహాల ముందు, వృద్ధుల ముందు సిద్ధారావు గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా శివం ఫౌండేషన్కి అండగా ఉంటున్న సిద్ధారావు గారికి, మాజీ మంత్రివర్యులు గారికి ప్రత్యేకంగా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.